ప్రపంచంలో తేనెటీగలు అంతరించిపోతే ఆ తర్వాత 4 ఏళ్లలో మానవజాతి కూడా కనుమరుగవుతుంది అని కొందరు వృక్ష శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. కొన్ని రకాల పురుగు మందులు, కలుపు నివారణ మందులు వాడటం వల్ల తేనెటీగలు చనిపోవచ్చు లేదా బలహీనంగా మారవచ్చు. తేనెటీగలు లేకపోతే ప్రపంచ ఆహారోత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నది మాత్రం కాదనలేని వాస్తవం. ఆహార ఉత్పత్తి, పోషకాహారం పెంపుతో పాటు ఆకలితో పోరాడడంలో తేనెటీగల ప్రాధాన్యాన్ని గుర్తించి 2018 నుంచి ఏటా మే 20వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కొన్ని రసాయన ఎరువులు, పురుగుల మందు వాడకం, వాయు కాలుష్యం కారణంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ చెబుతోంది. మానవ కార్యకలాపాల వల్ల తేనెటీగల తరహాలోనే సీతాకోక చిలుకలు, గబ్బిలాలు, హమ్మింగ్ బర్డ్ వంటి పరాగ సంపర్క జీవులకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందని తెలిపింది. ఈ ప్రపంచమంతా కీటకాలతో నిండిపోయి ఉంది. ఇప్పటికీ చాలా కీటక జాతులను కనుక్కోలేదు. కీటకాల్లో తేనెటీగలు చాలా ముఖ్యమైనవి. అవి సేకరించి పెట్టే తేనెను మనుషులు మధురంగా భావిస్తారు. ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 35% లేదా మానవ ఆహార ఉత్పత్తిలో 1/3 తేనెటీగల వంటి జీవులపై ఆధారపడి ఉంటుంది. పుప్పొడి రేణువులు ఒక పుష్పం నుంచి మరో పుష్పం కీలాగ్రానికి చేరినప్పుడు పరాగ సంపర్కం జరుగుతుంది. దీనివల్ల కాయలు, గింజలు తయారవుతాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకల వల్లే 80% మొక్కల పరాగ సంపర్కం జరుగుతుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. తేనెటీగలు లేకపోతే కూరగాయలు, నూనె గింజల వంటి పంటలు మాత్రమే కాకుండా బాదం, వాల్నట్, కాఫీ, కోకో బీన్స్, టమాటాలు, ఆపిల్స్ తదితర మొక్కల పరాగ సంపర్కం దెబ్బతింటుంది. ఇది మానవ ఆహారంలో పోషకాహార లోపానికి దారితీస్తుంది అని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. పరాగ సంపర్కం కోసం మనుషులు తేనెటీగలను కాపాడాలి. అవి ప్రపంచంలోని అత్యుత్తమ పరాగ సంపర్క జీవులు. తేనెటీగల వల్ల పరాగ సంపర్కం జరగకపోతే మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు ఆహారోత్పత్తి కూడా తగ్గిపోతుంది. అది మానవజాతి వినాశనానికి నాంది అవుతుంది. వాసనను పసిగట్టడం ద్వారా కూడా తేనెటీగలు పూలు లేదా తమ ఆహారం ఎక్కడుందో గ్రహిస్తాయి. ఇవి అత్యంత లౌక్యం కలిగిన జీవులు. అవి ప్రత్యేకమైన పూలను పసిగట్టి వాటి నుంచి మాత్రమే మకరందాన్ని సేకరిస్తాయి. ప్రతి ఒక్కటి తేనెను సేకరిస్తాయి. అత్యాధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నివసించేందుకు వీలుగా తేనె తుట్టెను నిర్మించుకుంటాయి.